అన్న ఎందుకు నాన్న అని అడిగేది నన్ను. Because most of the malls, my believers also, they used to, and my church believers, they used to go for shopping. ఎందుకంటే మా సంఘానికి సంబంధించిన విశ్వాసులు కూడా షాపింగ్ మాల్స్ వస్తూ ఉండేవాళ్ళు. They say, Pastor, praise the Lord. అక్కడ నన్ను చూడగానే పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఉండేవాళ్ళు. I asked the question, do you know me? నేను అడిగాను, నేను నీకు తెలుసా అని అడిగేవాడిని. Yes, Pastor. తెలుసు పాస్టర్ గారు అనేవాళ్ళు. How? ఎలా తెలుసు? I am part of your church. నేను మీ సంఘ సభ్యుడిని పాస్టర్ గారు అనేవాళ్ళు. Because 50 members know me very well, but I don't know every face. 50 మందికి నేను పూర్తి 50,000 మందికి నేను తెలుసు కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు తెలియదు. So that's what, in the 5th floor, there is a candy shop I never visit. 5వ అంతస్తులో ఉన్న చాక్లెట్ షాప్ లోకి నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. Why you know? They will say, Pastor went to cinema theater. ఎందుకంటే ఆ తర్వాత రోజు చూసిన వాళ్ళంతా పాస్టర్ సినిమా థియేటర్ దగ్గర I saw Pastor walking that side, maybe he went for the movie. అటువైపుగా వెళ్ళడం పాస్టర్ గారు వెళ్ళడం నేను చూసి ఆయన సినిమాకి వెళ్ళి ఉంటారని చెప్తారు. So that's what I never, few things I have to avoid with my family. నా కుటుంబంతో కూడా కొన్ని విషయాలు నేను అటువంటివి తిరస్కరిస్తూ ఉండేవాడిని. And because of the big crowd, ఆ యొక్క పెద్ద జనాభా ఉండడం చేత my Sunday service was 8 o'clock. నా ఆదివారం ఆరాధన ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేది. I had to be there 6:30. I used to go 6:30. నేను 6:30కి అక్కడికి వెళ్ళేవాడిని. You know why? ఎందుకన్నా తెలుసా? The big problem was parking. అక్కడ పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. I had to park my car at 6:30, then I will get the parking. 6:30కి నేను అక్కడికి వెళ్ళగలిగితేనే నా కార్ నేను పార్క్ చేయడానికి నాకు స్థలం దొరికేది. Then I used to go 6:30. నేను 6:30కి ఆదివారం వెళ్ళేవాడిని. I used to go and pray. I used to go to my prayer hall. I used to pray the entire service. ఆ ప్రేయర్ హాల్ కి వెళ్ళి నేను సర్వీస్ జరుగుతుందని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. Before people come, ఆ జనాలు రాకముందే then Sudhir will come after that. ఆ తర్వాత నేను వెళ్ళేవాడిని. Pastor, when you came? He asked me. పాస్టర్ గారు మీరు ఎప్పుడు వచ్చారని అడిగేవాడిని. I said I used to come 6:30 because of I want to pray. I want to come to church early. నేను 6:30కే వచ్చాను ఎందుకంటే నేను ప్రార్థన చేసి బలపడాలని 6:30కే వచ్చానని చెప్తుండేవాడిని. So time is for me is very precious. ఆ సమయం నాకు ఎంతో ప్రశస్తమైంది. I want to start almost on time Sunday service also. ఆదివారం ఆరాధన కూడా నేను సమయానికి ప్రారంభించాలని ఇష్టపడతాను. If you are sitting 2 hours every Sunday in these gatherings, ఈ యొక్క మనం సమూహంగా గుంపుగా 2 గంటలు మనం ప్రతి ఆదివారం కూడుకున్నట్లయితే every minute, every song and every sermon is very important for me to give you from God. దేవుని వలన ఏర్పాటు చేయబడ్డ ప్రతి వాక్యము, ప్రతి నిమిషము, ప్రతి వాక్యము కూడా ఎంతో విలువైంది. I never prepared message on the spot. నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వను. That's not my character. అది నా యొక్క క్యారెక్టర్ కాదు. I will start my started preaching next Sunday preaching. I will start cooking from tomorrow onwards. మళ్ళీ ఆదివారం నేను ప్రీచ్ చేయడానికి వాక్యం బోధించడానికి రేపటి నుండి నేను నా పరిచర్య ప్రారంభిస్తాను. Then it will come to the nice and wonderful sermon on Friday or Saturday in my thought, in my iPad. నేను సోమవారం మొదలు పెడితే శుక్రవారానికో శనివారానికో ఒక చక్కటి వాక్యం సిద్ధమవుతుంది. Because at the spot preparing and just doing is not the ministry. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడం సిద్ధపరచడం అది పరిచర్య కాదు. Sometimes because of the urgent we can able to do few things. కొన్ని సార్లు కొన్ని అర్జెంట్ విషయాలు అయితే తప్పదు చేయాల్సి వస్తుంది. That's what every Sunday we are doing our best to give you the God's word to understand. అందుకని మేము చేయగలిగినంత మా సాయశక్తులు మేము కృషి చేస్తున్నాం మీకు మంచి వాక్యము బలపరిచే వాక్యం అందివ్వడానికి. Then God's word never ever disappoint you. ఎప్పుడు కూడా దేవుని వాక్యం మిమ్మల్ని నిరాశపరచదు. Sometimes you come and sit, you feel very boring when you listen to the word of God. కొన్ని సార్లు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు మీకు బోర్ కొట్టొచ్చు. You know why? ఎందుకనో తెలుసా? If you not come with the preparation, if you not come without preparation, మీరు సిద్ధపడకుండా ఇక్కడికి వచ్చినట్లయితే then you feel like that. మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారు. If you come with the preparation, మీరు సిద్ధపడి ఆరాధన God will వచ్చినట్లయితే definitely talk to you. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. God will touch you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. God will heal you. దేవుడు మిమ్మల్ని మాట్లాడతాడు, ముడతాడు. God will change you. దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. So come with the expectation. కాబట్టి మీరు సిద్ధపడి ఆశ కలిగి దేవుని సన్నిధికి రండి. Because I am almost 17 years I part of this pastoral ministry. ఈ యొక్క పాస్టర్ గా నా పరిచర్య 17 సంవత్సరాలుగా కొనసాగుతుంది. I see big people. చాలా గొప్ప వారిని నేను కలుస్తూ ఉంటాను. I just meet many big pastors. కొన్ని గొప్ప పాస్టర్లు నేను కలుస్తూ ఉంటాను. Because the church was explore this kind of things in Chennai church. సంఘము చెన్నైలో ఉన్నటువంటి సంఘం అటువంటి పెద్దదవడం చేత నేను ఇటువంటివన్నీ చేయగలుగుతున్నాను. You all know that Paul Yangit show. పాల్ యాంగ్షో అనే దైవ సేవకుని పేరు మీకు తెలుసా? తెలుసా మీకు Paul Yangit show?
పాల్ యాంచో అనేటువంటి దైవ సేవకుల పేరు మీరు విన్నారా? His church almost 8 lakhs people. ఆయన సంఘంలో 8 లక్షల మంది జనాలు ఉన్నారు. If you go to his church, ఆయన సంఘాన్ని మీరు వెళ్ళినట్లయితే he never pray for you. ఆయన మీ కొరకు ప్రార్థన చేయడు. He never pray for you. ఆయన మీ కొరకు చేతుల నుంచి ప్రార్థన చేయడు. He will tell you that ఆయన మీకు ఏం చెప్తాడంటే, go there, అక్కడికి వెళ్ళండి, there is a prayer booth, అక్కడ ఒక ప్రార్థన నిలయం ఉంది, kneel down, అక్కడ మోకరించండి, cry out, మీరు ఏడవండి, speak to God, దేవునితో మాట్లాడండి, you will get the answer. మీరు మీ జవాబును పొందుకుంటారు. Then come and tell me. మీరు ఏ జవాబును పొందుకున్నారో అప్పుడు వచ్చి నాకు చెప్పండి. That is the power, that is a secret of his ministry success. ఆయన పరిచర్య అభివృద్ధి చెందడానికి అది ఒక ముఖ్య కారణంగా ఉంది. One day, ఒకరోజు I have a chance to pick up from airport to drop in the 5-star hotel. ఆ పాల్ యాంచో గారిని ఎయిర్పోర్ట్ నుండి పికప్ చేసుకుని హోటల్లో దింపేటువంటి అవకాశం నాకు వచ్చింది. We are team up working to his travel everything. ఆయన యొక్క ప్రయాణ సౌకర్యాలన్నీ చూసుకునేటువంటి టీంలో నేను ఒక భాగం. He's supposed to come at 12 o'clock in the midnight. ఆయన అర్ధరాత్రి 12 గంటలకు రావాల్సి ఉంది. So I was in the Chennai 5-star hotel called ITC hotel. నేను చెన్నైలో ఉన్నటువంటి ఐటీసీ హోటల్లో ఎదురు చూస్తూ ఉన్నాను. My senior pastor called me, Naresh, are you ready? Some pastor is coming. ఆ నాకంటేటువంటి సీనియర్ పాస్టర్ నాకు ఫోన్ చేసి, నరేష్ మీరు సిద్ధంగా ఉన్నారా, ఆయన రాబోతున్నారని Because when అంటున్నారు. he's coming, without checking, I have to take him to his room. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఏ చెకింగ్ ఫార్మాలిటీస్ లేకుండా నేను డైరెక్ట్ గా ఆయన గదికి ఆయన That తీసుకెళ్ళాను. is my challenge. అది నాకున్నటువంటి ఛాలెంజ్. So everything we make ready, he came and he entered the room. It will never happen in IT's history also. ఈ యొక్క ఐటీసీ హోటల్ యొక్క చరిత్రలో ఆ విధంగా ఎప్పుడూ జరగలేదు. Because we have to honor this kind of pastors in Indian people. That's the way my pastor told me we have to do this for him. ఎందుకంటే ఆయన గొప్ప దైవ సేవకుడు అవడం చేత ఆయన మనం గణపరచాలి అని ఈ విధంగా మేము ప్రయాసపడుతూ ఉన్నాం. So God has given me chance to meet this kind of people. అటువంటి సేవకుల్ని కలిసేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. Then many people question then why you left the church. చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకని అటువంటి సంఘాన్ని మీరు వదిలేశారు? I never left. నేను నా అంతగా నేను వదిలివేయలేదు. That church cannot take out from my life. ఆ చర్చిని, ఆ సంఘాన్ని నా జీవితంలోకి ఎవరు బయటకు తీయలేదు. Because he came. ఎందుకంటే ఎదురు వచ్చాడు. Then where is it? John Victor, he came. ఆ తర్వాత జాన్ విక్టర్ వచ్చాడు. Praveen came. ప్రవీణ్ వచ్చాడు. I don't know these people part of Vijayawada. ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో విజయవాడలో మీరు ఉంటున్నారని నాకు తెలియదు. So this is the God's plan. అది దేవుని ప్రణాళిక. That's why I came to Vijayawada, started ministry in 2022 October, I think with the five people. As August with the 5 people. అందుకని దేవుడు చెప్పడం చేత నేను 2022 అక్టోబర్లో 5 మంది ద్వారా నేను ఈ పరిచర్య ప్రారంభించాను. And Brother Rohan and his family. బ్రదర్ రోహన్ కుటుంబము And two more people came. అతను ఇంకొక 2 వ్యక్తులు వచ్చారు. We started prayer only. మేము ప్రార్థన మాత్రమే చేశాం. 2023 I started full-time ministry in 2023. 2023లో నేను పూర్తిగా పరిచర్య చేయడం ప్రారంభించాను. This 2 years. This is second year actually. 2 years. ఈ 2 సంవత్సరాల్లో God is really grateful to us. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన మధ్య He చేశాడు. always surprises us. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. Last year గడిచిన సంవత్సరం we searched one nice place near to Karansi Nagar. కరెన్సీ నగర్ చుట్టుప్రక్కల ఒక చక్కటి ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. It's almost confirmed. అది మాకు నిర్ధారణ అయిపోయింది. ఇంకా Then I have to go and pay the money. నేను ఇంకా వాళ్ళ డబ్బులు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. Then he called me. ఆ తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. My owner said, we are not going to allow only for prayer. You can use for any other thing. ప్రార్థన చేసుకోవడానికి మాత్రం మేము పర్మిషన్ ఇవ్వం, కానీ మీరు ఇంకేదైనా చేసుకోవచ్చు అని అన్నారు. It's a big shock for me. అది నేను చాలా ఇబ్బంది పడ్డాను దానివల్ల. Then I totally disappointed. నేను చాలా నిరాశ చెందాను. Then sometimes I difficult to pray and difficult to seek God's presence. దేవుని సన్నిధిని వెతకడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. Because whenever I go, this always disturbs me. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే నాకు గుర్తొస్తూ ఉండేది. And I have to come back. నేను తిరిగి వచ్చేసేవాడిని. I have to come back. నేను మళ్ళీ తిరిగి వచ్చేసేవాడిని. Praying only. ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. Keep praying. ప్రార్థన I am చేస్తుండేవాడిని. telling everyone to pray. అందరికీ ప్రార్థన చేయమని చెప్పేవాడిని. Then finally one day I came here and asked this man. He said, okay. ఆ తర్వాత ఒక రోజు నేను ఇక్కడికి వచ్చి ఈ యొక్క బిల్డింగ్ వాళ్ళని అడిగినప్పుడు అసలు సరే అన్నాడు. Then newly we meet so many new believers in this place last 3 months. గడిచిన 3 నెలల్లో ఇక్కడ అనేక మంది నూతన ఆత్మలు, నూతన జనాల్ని మేము చూస్తూ కలిసాం. The newly firstly Sister Rani came
in this gathering for the first time. ఈ యొక్క She కాలూరులో started here. సెంటర్ ప్రారంభించిన తర్వాత సిస్టర్ రాణి గారు మొట్టమొదటిగా వచ్చారు. And her husband came, వారి భర్త ఇక్కడికి వచ్చారు. and Brother Paul came regularly. ఆ తర్వాత బ్రదర్ పాల్ వస్తూ ఉన్నారు. And so many new people. ఎంతమంది కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఎంతమంది ఇక్కడికి వచ్చారు? ప్లీజ్ ఒకసారి చేయొద్దండి. ఇక్కడ ఈ ఆరాధన మొదలు పెట్టిన తర్వాత గడిచిన 3-4 నెలలుగా ఎంతమంది ఇక్కడికి వచ్చారు మొత్తానికి? Yes, please stretch your hands. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు? పర్లేదు, ఏం చేయండి మిమ్మల్ని. I never did anything. Please. Yes, this is a God is doing. దేవుడు చేసే కార్యాలు. This God is doing. ఇవి దేవుడు చేసేటువంటి కార్యాలు. So God never ever disappoints us. కాబట్టి దేవుడు ఎప్పుడు నిరాశపరిచేవాడు. God is faithful. దేవుడు నమ్మకం కలిగిన If వాడు. you faithful, మీరు విశ్వాసం కలిగి ఉంటే He always faithful. ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు So చేసేవాడు. you must be faithful to God. మీరు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో దేవుని So పట్ల. till now, ఇప్పటి వరకు కూడా I see God's favor. దేవుని యొక్క సహాయాన్ని నేను I చూస్తున్నాను. see God's grace. దేవుని యొక్క కృపను నేను పొందుకుంటూనే I ఉన్నాను. see God's blessings in my life and in the church. సంఘంలోను నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తూనే ఉన్నాను. So continually pray. మనం అందరం ప్రార్థన చేద్దాం. Continually pray. మీరు ప్రార్థన We all ఉండండి. grow together. మనం అందరం కూడా కలిసి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. Write it down today. మీరు రాసుకోండి ఇది నాన్న. We are going to build church in Kannur alone. Hallelujah. కానూరులో మనం నూతనంగా ఒక సంఘం ఒక భవనం కట్టబోతూ ఉన్నాం. I don't have single rupee now. ఇప్పుడు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. But everything is in my heavenly Father. కానీ నా పరలోక తండ్రి యొక్క సమస్తం ఉంది. He is having lots of plans for us. మన కొరకు మన పట్ల అనేకమైన ప్రణాళికలు ఆయన కలిగి We are ఉన్నారు. going to build here. మనం ఒక నూతన భవనాన్ని కట్టబోతున్నాం. We are going to start great things here. మనం గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాం. God will do great things. He have a great plans for us. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. You can always found each and every preaching. This word I always use. ఈ యొక్క వాక్యంలోనే అనేకమైన విషయాలు మనం పొందతే నా ఎత్తుకోవాలి. ప్రతి వాక్యంలో ఈ మాట చెప్తూనే ఉంటాను. You know what is that? God's plan and purpose never ever fail. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఎప్పుడు కూడా నిరాశపరిచేది కాదు. So we need to continually pray God always good for us. కాబట్టి దేవుడు మనం చేసేటువంటి మంచి పనులకు నిరంతరం మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So finally and lastly, joy, small joy. You are there. Very small joy. Come, they're waiting for you. This much I'm telling for you. Joy. ఒక చిన్న వాక్యం చెప్పిన తర్వాత we have finally one senior kids performance. Then we'll close with the word of God. Good morning, everyone. I am Joy, and today I'm reciting about Psalms 100. Make a joyful noise unto the Lord, all ye lands. Serve the Lord with gladness. Come before His presence with singing. Know ye that the Lord is God. Is He that hath made us, and not we ourselves. We are His people, and the sheep of His pasture. Enter into His gates with thanksgiving, and into His courts with praise. The Lord is good. His mercy is everlasting. His truth endureth to all generations. Thank you. Finally, senior kids ఉన్నారు. ఇంకా గట్టిగా clap together. Clap loud. Actually, Joy don't want to say today, but she made it. Correct, Joy? Right. Wonderful. Come, senior kids, come. Somebody.
ఇంకా గట్టిగా చెప్పులు కొట్టి. This all we're teaching every Sunday
You're happy? Parents, మీరు సంతోషంగా ఉన్నారా? You're happy about your kids? Hello, you are there? ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాం. We are teaching so many things and we need to praise and appreciate. Today, ఈ రోజున మనము ఘనపరచాలి guys. We'll give the gifts, then we will close. ఆఖరిగా వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేస్తాము. I am very good, my timing. అందరికీ భోజన టైమే కదా, so it's a dinner time only, right? Right. Dinner is ready, then we will give the gifts for the kids, then we will close. ఈ పేరు చదువుతున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి మన చిన్నబిడ్డల్ని ఆహ్వానించండి. నేను పేరు పిలిచినప్పుడు అప్పుడు చప్పట్లు కొట్టండి. సో లెట్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్ when I call out these names. Now our kids are going to receive a small gift from the Sunday school teaching team. Okay, let's join our hands and invite the kids. Rachel Joy Senior. Doris Joy Senior. Grace Annalise Olive. Joy Florence. Samuel. Varun Jacob. Varun. Chandni. Kalia. Chaitra. Aradhya. Himandu. Sasi. Abhinav. Samyuta. Samuel ఉన్నారా? Samuel. Okay. Okay. దయచేసి ఇది ఎవరైతే those people kids are coming regularly, we give the gifts. Those who are not taking gifts, don't worry. అయిపోయిన తర్వాత please come and meet auntie. She will provide the gifts. Yeah. So all the kids come finally. No, sit. I will call it. అందరు నిలబడి let's all stand up. We will give a gift for him. Don't worry. Many people are watching this boy. We will give a gift for him. We'll gift him definitely. God bless you and thank you for coming today. ఈ రోజు కొరకు మీ అందరికీ వందనాలు. అలాగే ఈ సంవత్సరం కూడా దీవెనకరంగాను ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థన చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా క్రౌడ్ పెరిగితే ఐ డోంట్ నో ఆన్సర్ బట్ గాడ్ ఈస్ ద ఆన్సర్ ఫర్ మీ. వచ్చే సంవత్సరం వీళ్ళకి ఇంకా పెరిగినట్లయితే నాకు సమాధానం లేదు. దేవుడే నా సమాధానము. కీప్ ప్రేయింగ్. గాడ్ ఈస్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బెటర్ ప్లాన్ ఫర్ us. Yes, hallelujah. Yes, Paul pray. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.
Heavenly Father, we thank you for this wonderful day. దేవా ఇక దినము కొరకు వందనాలు. ప్రతి చిన్న బిడ్డని మీరు దీవించిన విధానం కొరకు స్తోత్రాలు. వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులని, కుటుంబాలని అందరి కొరకు నీకు మహిమ చెల్లిస్తున్నాము. వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. వీళ్ళందరికీ దేవుని కృప, దేవుని దయ వాళ్ళ పట్ల సమృద్ధిగా ఉండని ప్రభు. అలాగే ఈ యొక్క 2 సంవత్సరాలు ఈ యొక్క తండ్రి చర్చ్ యొక్క సేవను నువ్వు కొనసాగించిన విధానము కొరకు వంద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 2 years you are faithful to us. You always show your mercy and grace towards us, Father. తండ్రి 2 సంవత్సరాలు చేసినట్టు గొప్ప మేలు కొరకు వందనాలు. రాబోయే సంవత్సరంలో గొప్ప కార్యక్రమం చూస్తున్నాము తండ్రి. ఈరోజు నీ వాక్యం చెప్తున్న ప్రకారము మేము లోబడబోతున్నాము. లోబడితే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. జీసస్ నేమ్ వి ఆస్కింగ్ ప్రే. ఆమేన్, ఆమేన్. దేవుని ఆశీర్వాదము, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమందు ప్రతి ఒక్కరి దేవుడు దీవించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వి హావ్ ఎ ఫెలోషిప్ డిన్నర్. మనకి ప్రేమ విందు ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ అడ్జస్ట్ లిటిల్ బిట్ బ్యాక్ సైడ్. అండ్ రాజు అండ్ టీమ్ విల్ ఆల్వేస్ ప్లీజ్ సిట్ డౌన్. Raju will team will always try to help. And few things I want to thank folks are కూర్చోండి. I want to thank few people. Then I will close. Okay, ఒక్కసారి కూర్చోండి. Okay, and we need to thank Raju and Shravanti. Please come friend. Raju, Shravanti, come. Raju and Shravanti. Raju, come. Shravanti ekkada? She is where is she? She went for singing. You are రాజు శ్రవంతి ఒకసారి రాజు అండ్ శ్రవంతి ఆల్వేస్ బ్లెస్సింగ్ టు us. వీళ్ళిద్దరు ఎప్పుడు మాకు ఒక చిన్న పని చేస్తే దే రెడీ టు గో, రెడీ టు డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ హౌ టు స్టాండ్ టుగెదర్. అండ్ వాకి దేవుడు మంచి వాళ్ళని ఇవ్వాలి. గాడ్ బ్లెస్ దెమ్, లెట్ దెమ్ డూ మోర్. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ మేమిద్దరము ఇటు అటు కాదు పిచ్చి పిచ్చి తిరిగేసాం. వి రన్ హియర్ అండ్ నేను కానీ ఆయన అందుకే మా ఫేస్ కలలేదు. బికాస్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వర్క్ పూర్తిగా పనిచేసాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. కుటుంబాన్ని దేవుడు చేసి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ Shravanti is helping Sunday school and she is the one teaching the wonderful dance. నీకు డాన్స్ నచ్చిందా? మీకు స్టెప్స్ బాగున్నాయి కదా? She is the కర్త క్రియ సమస్త మీరే. గాడ్ బ్లెస్ యూ Shravanti. And I need to thank Dhanush. ఎందుకంటే నేను ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ ఫేమస్ అవడానికి కారణం ఈ వ్యక్తి. అండ్ ప్రతి వీక్ వచ్చి మాకు డిజైన్ చేసి ఆన్లైన్ పంపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అండ్ గాడ్ బ్లెస్ యు. ఎవ్రీ సండే హి ఈస్ అ పర్సన్ టు హెల్పింగ్ us to design all our Sunday posters. God bless you. Thank you. And thank you Jagajan team. You are really blessing to us. Whenever I call him, come and lead worship. He is always there with his family, with his team. And Kumar came and everyone came. Thank you. God bless your team. Thank you, Andarki. God bless you. Have a blessed day and blessed dinner.